హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ సెక్షన్ ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ బార్ గ్రాఫ్ మీద క్వశ్చన్ ఇచ్చారు. ద నెంబర్ ఆఫ్ బ్యాట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ హండ్రెడ్స్. అన్నీ ఎలా ఉన్నాయి? హండ్రెడ్స్లో ఉన్నాయి. 35 అంటే ఏమని హండ్రెడ్స్లో ఉంది కాబట్టి 35 ఇంటూ 100 3500. నార్మల్గా ఎలానే తీసుకుందాము. లాస్ట్లో ఆన్సర్ కావాలంటే ఏం చేయాలి? మనం ఇంటూ 100 చేయాలి. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ బ్యాట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ డ్యూరింగ్ 2010 టు 2014? 2010 నుంచి 2014 వరకు యావరేజ్ కనుక్కోవాలి. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 5 చేయాలి. ఎందుకంటే 5 ఇయర్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ యాడ్ చేద్దాం. 30, 42.5, 35, 27.5, 35 యాడ్ చేయండి. 10, 3, 8, 15, 20, 7, 10, 12, 15, 17 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 170 వస్తుంది. అన్నీ హండ్రెడ్స్లో ఉన్నాయి కాబట్టి ఇంటూ 100. నెక్స్ట్ 5 20s అంటే ఆన్సర్ ఎంత? 3400. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫాలోయింగ్ పై చార్ట్. ఇక్కడ పై చార్ట్ ఇచ్చారు. 7 డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి. PQRSTMN. ఈ పర్సంటేజెస్ మొత్తం యాడ్ చేస్తే ఎంత పర్సెంట్ రావాలా? 100%. టోటల్ అంటే 100%. If total number of students enrolled in English honors course, next, from all the 7 colleges is 2800. Total అంటే 100%. టోటల్ ఎంతని ఇచ్చారు? 2800. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? హౌ మెనీ స్టూడెంట్స్ ఫ్రమ్ కాలేజ్ M&S? కాలేజ్ MUS. M అంటే ఎంటీ కదా. నెక్స్ట్ S, MUS యాడ్ చేయాలి. M+S అంటే ఎంత? 17 + 14 అంటే 31. 31% ఎంతో కనుక్కోవాలి. అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కోవాలి. టోటల్ ఎంత? 2800. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 1 × 8 8. లాస్ట్లో మనకు 8 రావాలి. 8 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది, 868. నెక్స్ట్ 31 × 28 ఎంత? 868. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. గివెన్ టేబుల్ షోస్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ జాయిన్డ్ 4 డిఫరెంట్ జిమ్స్. ఇక్కడ 4 డిఫరెంట్ జిమ్స్ ఉన్నాయి. ఎన్ని ఇయర్స్ డేటా ఇచ్చారు? 5 years. నెక్స్ట్, బై వాట్ అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఈజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ జాయిన్డ్ జిమ్ ఏ ఇన్ 2008? జిమ్ ఏ 2018 ఎంత? 278. గ్రేటర్ దెన్ హూ జాయిన్డ్ జిమ్ డి 2016? 239. ఇక్కడ ఏమడిగారంటే పర్సంటేజ్ గ్రేటర్ అడిగారు. ఎలా కనుక్కోవాలంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. నెక్స్ట్ 278, 239 డిఫరెన్స్. నెక్స్ట్ 6లో 3 పోతే 3 డిఫరెన్స్ 39. ఇనిషియల్ వాల్యూ అంటే దెన్ తర్వాత వచ్చే వాల్యూ ఇనిషియల్ వాల్యూ. దెన్ తర్వాత ఏముంది? 239. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాక్ట్ అన్నారా అప్రాక్సిమేట్ అన్నారా? అప్రాక్సిమేట్. 39ని 40 అనుకుందాం, 239ని 240 అనుకుందాం. అప్రాక్సిమేట్గా 46, 6/16 అంటే ఆన్సర్ ఎంత? 16%. ఫస్ట్ ఆప్షన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి నేను 100 likes అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయితే 5th నుంచి స్టార్ట్ అవుతాయి. ఒకవేళ 100 likes వచ్చాయంటే ఖచ్చితంగా నేను ఆర్ఆర్బి ఎన్టీపీసీ
టాప్ 100 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ 2 స్టేట్మెంట్స్ ఆర్ గివెన్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు? 2 స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు? 2 స్టేట్మెంట్స్. ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి ఏ స్టేట్మెంట్స్ సరిపోతాయని అడిగారు. ఫైండ్ ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏం కనుక్కోవాలి మనం? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా వచ్చి √3/4 a². ఏ అంటే ఏమని? లెంత్ ఆఫ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. నెక్స్ట్ ఏ వాల్యూ తెలిస్తే ఏరియా కనుక్కోవచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, సైడ్ ఇచ్చారు, సైడ్ 7 అని ఇచ్చారు. సైడ్ తెలిస్తే మనం ఏం చెప్పచ్చు? ఏరియా చెప్పచ్చు. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, పెరిమీటర్ ఇచ్చారు. పెరిమీటర్ అంటే 3a 21, ఏ వాల్యూ 7. అంటే ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి 2 స్టేట్మెంట్స్ సరిపోతాయి. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ సఫిషియంట్ ఇండిపెండెంట్లీ. అంటే ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి ఏదో ఒక స్టేట్మెంట్ సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ వెయిట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ 20 boys was calculated to be 65 kgs. It was later discovered that weight of boy was misread as 76 kg instead of correct weight 66 kg. కరెక్ట్ యావరేజ్ కనుక్కోవాలి. ఇక్కడ 20 బాయ్స్ ఉన్నారు, యావరేజ్ ఎంత వచ్చింది? 65. నెక్స్ట్ ఇక్కడ మిస్టేక్గా ఒక అతను వెయిట్ 66 అయితే 76 తీసుకున్నారు. ఇలా మిస్టేక్ తీసుకోవడం వల్ల ఇలా వచ్చిన యావరేజ్ వచ్చి రాంగ్ యావరేజ్. మనం ఇక్కడ ఏం కనుక్కోవాలా? కరెక్ట్ యావరేజ్. కరెక్ట్ యావరేజ్ ఈ ఫార్ములా రాంగ్ యావరేజ్ ప్లస్ కరెక్ట్ వాల్యూస్ మైనస్ రాంగ్ వాల్యూస్ బై n. రాంగ్ యావరేజ్ ఎంత? 65. కరెక్ట్ వాల్యూ 66, రాంగ్ వాల్యూ 76. n వాల్యూ ఎంత? 20. 65 - 10/20. ప్రతి ఒక్కరు ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, cos x = -1/2. నెక్స్ట్ x వాల్యూ వేటి మధ్యలో ఉంటుంది? పై అంటే ఎంత? 180. 3π/2 3 π/2 అంటే 90. 3 × 90 270. అంటే x వాల్యూ వేటి మధ్యలో ఉంటుంది? 180కి 270కి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ cos 180 + 60. 180 అంటే అలానే ఉంటాయి, కాస్ ఉంటే cos 60. 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్లో tan cot మాత్రమే పాజిటివ్, కాస్ వచ్చి నెగిటివ్ కదా. cos 60 అంటే 1/2 కరెక్టే కదా. అంటే x వాల్యూ ఎంత వస్తుంది? 240. x వాల్యూ ఎంత? 240. సబ్స్టిట్యూట్ చేయండి. 4 tan square 240 మైనస్ 3 cosecant square 240. ఇప్పుడు tan 240 కనుక్కుందాం. tan 240 అంటే ఎలా రాయొచ్చు మనం? tan 180 + 60. 180 అంటే మారదు, tan 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్లో tan పాజిటివ్. tan 60 అంటే √3. 4√3 హోల్ స్క్వేర్ మైనస్ 3 cosecant square 240. నెక్స్ట్ cosecant 180 + 60. 180 అంటే cosecant 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్లో cosecant నెగిటివ్. నెక్స్ట్ cosecant 60 అంటే 1/sin 60 అని. sin 60 అంటే √3/2 కదా. అంటే ఎంత వస్తుంది? -2/√3 వస్తుంది. నెక్స్ట్ 4 × 3 -3 × 4/3.
అంటే ఆన్సర్ 12 minus 4 8 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ అలోన్ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 10 days. ఏ వచ్చి 10 daysలో కంప్లీట్ చేస్తాడు వర్క్ని. బి వచ్చి 15 daysలో కంప్లీట్ చేస్తాడు. ఈ వర్క్ చేసిన దానికి శాలరీ ఎంత ఇస్తారు 4800. విత్ ద హెల్ప్ ఆఫ్ ద సి దే కంప్లీట్ వర్క్ ఇన్ 5 days. అంటే ఇప్పుడు ఏబి వచ్చి సి హెల్ప్ తీసుకొని 5 daysలో కంప్లీట్ చేశారు. అంటే ప్రతి ఒక్కరు 5 days పనిచేశారు. ఏ 10 days పనిచేస్తే ఫుల్ శాలరీ వస్తుంది ఎంత 4800. కానీ పని చేసింది 5 days కదా. 10 daysకి 4800, 5 daysకి ఎంత హాఫ్ కదా. 10లో హాఫ్ 5, 4800లో హాఫ్ 2400. బి 15 daysలో 15 daysకి ఫుల్ అమౌంట్ వస్తుంది 4800. 5 daysకి ఎంత వస్తుంది 3 5s 3 16s. బికి 5 daysకి ఎంత వస్తుంది 1600. ఏబికి కలిపి ఎంత వస్తుంది 4000 వస్తుంది. టోటల్ శాలరీ 4800. అంటే సికి ఎంత వస్తుంది టోటల్ 4800. ఏకి బికి కలిపి 4000 వస్తుంది. అంటే సికి ఎంత వస్తుంది 800 వస్తుంది. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ఏరియా ఆఫ్ రాంబస్. ఏరియా ఆఫ్ రాంబస్కి ఫార్ములా హాఫ్ d1 d2. హాఫ్ d1 ఎంతనిచ్చారు 16. ఇప్పుడు d2 కనుక్కోవాలి. సైడ్ ఇచ్చారు. సైడ్కి ఫార్ములా ఏమంటే 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. ఏ వాల్యూ ఎంత 10. ఏ వాల్యూ 10. 10 into 2 20. 20 is equal to square root of 16 square plus d2 square. రైట్ సైడ్ స్క్వేర్ రూట్, లెఫ్ట్ సైడ్కి వెళ్తే స్క్వేర్. 20 స్క్వేర్ 400, 16 స్క్వేర్ 256 ప్లస్ d స్క్వేర్. d2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144 కదా. 400లో 256 పోతే 144. d2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్. అంటే d2 వాల్యూ ఎంత 12. సబ్స్టిట్యూట్ చేయండి 12. అంటే ఆన్సర్ ఎంత 96. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 years అంటే షార్ట్ కట్ ఉంది డబుల్ స్క్వేర్. ఆర్ వాల్యూ ఎంత 11. 11కి డబుల్ 22. 11కి స్క్వేర్ 121. స్క్వేర్ చేశాక 2 decimals. 121కి 2 decimals అంటే 1.21 అంటే 23.21. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్ 23.21%. ఎంతనిచ్చారు 4642. ఇక్కడ ఏం కనుక్కోవాలా సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 1 yearకి 11%, 2 yearsకి 22%. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 1 yearకి 11%, 2 yearsకి 22%. నెక్స్ట్ మీరు గమనిస్తే దీనికి డబుల్ ఉంది ఇక్కడ ఇంటూ 200. 23కి డబుల్ 46, 21కి డబుల్ 42 అంటే ఇంటూ 200 చేయాలి. అంటే ఆన్సర్ ఎంత 4400. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ద మీన్ ఆఫ్ ఏబిసిడిఈఎఫ్. మీన్ అంటే అన్నిటినీ యాడ్ చేసి బై 6 చేయాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ ప్లస్ డివైడెడ్ బై 6 ఎంత 36. మీన్ యాడ్ చేసి బై 3 చేయాలి. బి ప్లస్ డి ప్లస్ ఎఫ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 28. బి ప్లస్ డి ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 54. 28 3s ఎంత 84. సబ్స్టిట్యూట్ చేయండి. బి ప్లస్ డి ప్లస్ ఎఫ్ అంటే 84. ఇంకేం మిగిలే ఏసీఈ. ఏసీఈ ఈజ్ ఈక్వల్ టు 36 into 6. 6 6 36 అంటే 216 వస్తుంది. ఏ ప్లస్ సి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 216లో 84 తీసేయండి ఎంత వస్తుంది 132. ఇక్కడ ఏం అడిగారు ఏసీఈకి యావరేజ్ అడిగారు. యావరేజ్ అంటే
యాడ్ చేసి బై 3 చేయాలి. 132/3 3 4s 3 4s అంటే ఆన్సర్ 44. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిరీస్ 4 16 40 క్వశ్చన్ మార్క్. నెంబర్స్ ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది, అటు ఇటుగా డబుల్ అవుతున్నాయి. చూడండి 40 ఆప్షన్స్ చూడండి, అటు ఇటుగా ఏమవుతున్నాయి, డబుల్ అవుతున్నాయి. ఇంటూ 2 4 into 2 8 8 plus 8 16 16 into 2 32 plus 8 into 2 plus 8. అర్థమైందా లాజిక్? ఇక్కడ లాజిక్ ఏమంటే ఇంటూ 2 plus 8. ప్రతి ఒక్కరు క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. 40 into 2 80 80 plus 8 88. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ an election votes cast for 2 candidates are in the ratio 2:9. సక్సెస్ఫుల్ క్యాండిడేట్ అంటే 9 parts. ఎంతనిచ్చారు? 984 321. టోటల్ ఓటర్స్ పోల్డ్, టోటల్ అంటే 11 parts కదా. ఎలా చేయాలో చూడండి, లెఫ్ట్ రైట్ క్యాన్సిల్. 9 1s 9 1s 9 9 9s 81 33 కదా. 9 3s 27 27 అంటే 62 62 అంటే 9 6 54 81 9 9s. 1 part ఇంత, 11 parts అంటే ఇంటూ 11 చేయాలి. ప్రతి ఒక్కరు ఇంటూ 11 చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. అంటే ఆన్సర్ ఎంత? 109369 into 11. నెక్స్ట్ క్వశ్చన్ లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈస్ 3/5 times radius of the circle. Radius of circle is equal to side of the square. Side of the square అంటే a. Whose area? Area of square అంటే a square. ఎంత? 4900. a square is equal to 70 square. అంటే ఏ వాల్యూ ఎంత? 70. సబ్స్టిట్యూట్ చేయండి. L is equal to 3/5 into R వాల్యూ 70. 5 14s. L వాల్యూ ఎంత? 42. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ 42, బ్రెడ్త్ 20. అంటే ఆన్సర్ ఎంత? 840. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ లెంత్ ఆఫ్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఇంక్రీజ్డ్ బై 10%. లెంత్ వచ్చి 10% ఇంక్రీజ్ అయింది. ఫైండ్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా. ఇలా అడిగితే షార్ట్ కట్ ఉంది, డబుల్ స్క్వేర్. 10కి డబుల్ 20, 10కి స్క్వేర్ 100. స్క్వేర్ చేశాక 2 decimals. 20 + 1 21. ఇలా సైడ్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందో ఇచ్చి ఏరియా ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందంటే షార్ట్ కట్ డబుల్ స్క్వేర్. స్క్వేర్ చేశాక 2 decimals. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్. నెంబర్స్ని ఏమనుకుందాం? ఎక్స్ వై. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎంత? 2437. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 నెంబర్. 1 నెంబర్ అంటే ఎక్స్ అనుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్. లెఫ్ట్ సైడ్ రూట్, రైట్ సైడ్కి వెళ్తే స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49 స్క్వేర్. 49 స్క్వేర్ అంటే 2401 వస్తుంది. 2401 ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2437. సబ్ట్రాక్షన్ చేయండి. 2437లో 2401 తీసేస్తే 36. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్. అంటే వై వాల్యూ ఎంత? 6. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ రమేష్ శర్మ బారోస్ 8000 ఫర్ 3 years at 5%. చూడండి అతను ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తాడు? 15% కదా. 1 yearకి 5% అయితే 3 yearsకి 15%. అతను అప్పు తీసుకొని మళ్ళీ వేరే వాళ్ళకి అప్పు ఇస్తా ఉన్నాడు. 1 yearకి 7% అయితే 3 yearsకి 21%. అంటే అతనికి ఎంత ప్రాఫిట్? 6% ప్రాఫిట్.
21లో 15 పోతే ఎంత 6%. అన్ని ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత 8000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 6 into 80 480. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ కవర్స్ 400 kilometers at యూనిఫామ్ స్పీడ్. ఫస్ట్ స్పీడ్ తెలియదు కదా, ఎస్. ఇప్పుడు స్పీడ్ ఎంత అయింది, s+10. స్పీడ్ ఎంత పెరిగింది, 10 kmph పెరిగింది. స్పీడ్ పెరగడం వల్ల టైం తగ్గింది. ఎంత తగ్గింది, 2 hours. టైం డిఫరెన్స్ ఇచ్చారు. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 400, స్పీడ్ s. డిస్టెన్స్ 400, స్పీడ్ s+10. టైం డిఫరెన్స్ ఎంత, 2 hours. నెక్స్ట్ 400ని కామన్ తీయండి. క్రాస్ మల్టిప్లికేషన్. s+10 minus s is equal to 2. s cancel. 2 200s. Next 200 into 10 2000. 2000 is equal to s into s+10. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 నెంబర్స్ ఉన్నాయి. డిఫరెన్స్ ఎంత 10. డిఫరెన్స్ 10 వచ్చే విధంగా రాసుకుందాం. 40 into 50 ఎంత 2000. డిఫరెన్స్ ఎంత వచ్చింది 10. ఎస్ అంటే స్మాల్ నెంబర్. స్మాల్ నెంబర్ ఎంత 40. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ ఫిర్మ్ ద రేషియో ఆఫ్ మేల్స్ అండ్ ఫిమేల్స్. మేల్స్ ఫిమేల్స్ ఏ రేషియోలో ఉన్నారు, 4:5. ద ఫిర్మ్ డిసైడ్ టు ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ మేల్స్ బై 80%. మేల్స్ ఫిమేల్స్ ఎనీ నెంబర్ 100%, ఇంక్రీజ్ బై 80% అంటే 180%. మేల్స్ ఎంతమంది ఉన్నారు, 4. ఫిమేల్స్ వచ్చి 60% ఇంక్రీజ్ అయ్యారు. 100 + 60 160%. ఫిమేల్స్ 5. ఇక్కడ ఏం అడిగారు, న్యూ రేషియో ఆఫ్ మేల్స్ అండ్ ఫిమేల్స్. క్యాన్సలేషన్ చేద్దాం. 0 0 క్యాన్సల్, పర్సంటేజ్ క్యాన్సల్. 4 4s. నెక్స్ట్ 2 2s 2 9s. అంటే ఆన్సర్ 9:10, ఫోర్త్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.